ప్రయత్నించండి. నాంపల్లి కోర్టుకు సంబంధించిన లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల ఇద్దరు కూడా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. నాంపల్లి కోర్టులో ఇప్పుడు తమ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతోంది. అసలు ఈ విషయంలో ఏం జరిగింది, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎటువంటి పిటిషన్, ఆ పిటిషన్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఇక్కడ కోర్టు అడిగే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం తాము ఎటువంటి ఇష్యూస్ని ఫేస్ చేశాం, ఎందుకంటే ఇక్కడ కేవలం నాగార్జున మాత్రమే వెళ్ళలేదు. మీరు చూస్తే కనుక ఆ రిక్వెస్ట్ని ఒక్కసారి ఈ విజువల్ని క్లోజ్లో మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. అమల, నాగార్జున, నాగ చైతన్య వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల అంశాన్ని కూడా ఆ కంప్లైంట్లో కోట్ చేశారు. మరి కాసేపట్లో నేను ఒకసారి ఆ కంప్లైంట్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆ కంప్లైంట్లో పిన్ టు పిన్ ఆ రోజు మంత్రి కొండా సురేఖ ఏమన్నారు తెలుగులో ఆ అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యని పిన్ టు పిన్ ఆ కంప్లైంట్లో వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కోర్టుకు చేరుకున్నారు నాగార్జున, హీరో నాగార్జున, అలాగే హీరో నాగార్జున కుటుంబం. కేవలం ఆయన మాత్రమే వెళ్ళలేదు, ఆయనతో పాటు అమల కూడా చేరుకున్నారు. అమలతో పాటు నాగ చైతన్య కూడా చేరుకున్నారు. నాగ చైతన్య సమంత అంశానికి సంబంధించి కేటీఆర్, నాగ చైతన్య, సమంత, నాగార్జున ఈ నలుగురు పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు పెను దుమారమే రేగింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెను సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా తెలంగాణలో అయితే మాత్రం ఓ కుదిపేసింది ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ ఈ అంశాన్ని ట్వీట్స్ రూపంలో ఖండించిన పరిస్థితి. సో అటువంటి సినారియోలో ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఆ రోజు మనం చూసాం ఇదే అంశానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేసిన సందర్భంలో ఆయన అయితే మాత్రం ఒక సుదీర్ఘమైన ట్వీట్ని చేసుకొచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదలొద్దు, సరైన గుణపాఠం నేర్పాలి అన్న రీతిలో ఆయన చేసిన ట్వీట్ కూడా సంచలనంగా మారింది. సో ఇప్పుడు నాగార్జున ఆ రోజు ఎప్పుడైతే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేస్తారో ఆయన రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. కానీ ఇంతవరకు వెళతారనే అంశానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ మిగిలింది. కానీ ఆయన కంప్లైంట్కి వెళ్ళడం, ఈ రోజు కోర్టుకు వెళ్ళడం, ఆ స్టేట్మెంట్ రికార్డ్ అవ్వడం జరుగుతోంది. ఒకసారి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాంపల్లి కోర్టు నుంచి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇక్కడ కాంగ్రెస్ ఏమంటోంది, మరి ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ లీగల్ సెల్ కూడా వెళ్ళింది వాళ్ళ వర్షన్ వినిపించేందుకు అనేది. సో ఏమంటోంది కాంగ్రెస్ ఇక్కడ? ప్రస్తుతం మీరు చూస్తున్నట్టయితే కూడా మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారు నాగార్జున చూడడానికి పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ లీగల్ సెల్ ఏదైతే ఉంది కూడా దాన్ని బట్టి మనం చూస్తున్నట్టయితే కూడా కొండా సురేఖ సారీ చెప్పడం అయితే జరిగింది కదా అంటూ పూర్తిగా అతను ప్రస్తావించడం అయితే జరిగింది. ఒకవైపు మనం చూసుకుంటే కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా టాలరేట్ చేయడం చెప్తుంది. నాగార్జున వేసిన క్రిమినల్ పిటిషన్ మాత్రం ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డింగ్ అయితే లోపల జరుగుతుంది. స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు అయితే ఉన్నాం. నాగార్జున తరపున వాదనలు వినిపిస్తున్న అశోక్ రెడ్డి అని పూర్తిగా తెలుస్తుంది. నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్లు కూడా రికార్డు చేస్తుంది కోర్టు. ఒకవైపు చూస్తున్నట్టే కూడా ఇప్పటికే మంత్రి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా గుర్తు చేసిన లీగల్ సెల్ ఒకవైపు మంత్రి క్షమాపణ చెప్పిందంటూ తిరుపతి వర్మ చెప్పడం కూడా జరిగింది. ఒకవైపు ఒక మంత్రి హోదాలో ఉన్న తనపైన డిఫామేషన్ కేసు వేస్తే మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతామంటూ ఇప్పటికే తిరుపతి వర్మ చెప్పడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ఇప్పుడే జస్ట్ మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూడొచ్చు. నాగ చైతన్య, అక్కినేని అమల, అక్కినేని నాగార్జున లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో అయితే చూడొచ్చు. ఇప్పటికీ కూడా సర్వదా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే ఇటువంటివి మాకు రేపు జరగవచ్చు, అంటే ఇది షుడ్ నాట్ బి టాలరేటెడ్ అంటూ పూర్తిగా క్రిమినల్ కేసెస్ మరియు పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు క్రిమినల్ కేసెస్ మరియు బిఎన్ఎస్ 356 కింద డిఫర్మేషన్ కేసులు అయితే వేయడం జరిగింది. ఒకవైపు కూడా ఫ్యాన్స్ తరలి వచ్చారు నాగ చైతన్య చూడడానికి, ఇంకా మరియు నాగార్జున చూడడానికి. అంటే ఇటువంటి ఈ రకంగా ఒక మహిళని కించపరిచేలాగా మాట్లాడడం, తనని ఒక మీడియా ముందు ఒక అధికారం ఉన్న వ్యక్తి, అంటే పబ్లిక్ డిమాండ్లో ఒక రెస్పాన్సిబుల్ ఉన్న కొండా సురేఖ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఇబ్బందిగా ఉంది అంటూ సమంత కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఒక మహిళ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ఇంటెన్షన్ కేటీఆర్ని టార్గెట్ చేసేది ఉంటే కేటీఆర్ని టార్గెట్ చేయాలి, కానీ ఇటువంటి ఒక డీసెంట్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఏంటి అక్కినేని అంటూ పూర్తి ఆ పిటిషన్లో
అక్కినేని నాగార్జున తరపున లాయర్ ఆ పిటిషన్ ఏదైతే ఉందో నోటీస్లో దాంట్లో కూడా పేర్కోవడం జరిగింది. అంటే ఇటువంటివి టాలరేట్ చేస్తే రేపు పొద్దున్న ఇండస్ట్రీ మీద పడతారు. వీళ్ళ ఇండస్ట్రీని కూడా అంటే వీళ్ళకున్న పొలిటికల్ ఎజెండాస్తోని పొలిటికల్ డ్రామాతో ఇండస్ట్రీని లాగే అవకాశాలు కూడా ఉంటాయి. దిస్ షుడ్ నాట్ బి ఎంకరేజ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అంటూ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒకవైపు కేటీఆర్ నుంచి విల్ నాట్ టాలరేట్ అనేది హ్యాష్ ట్యాగ్ తో ఫిల్మ్ ఇండస్ట్రీ ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. దర్శక దిగ్గజం రాజమౌళి కావచ్చు వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేసిన సందర్భం. అయితే ఇదే అంశానికి సంబంధించి అసలు మంత్రి కొండా సురేఖ ఏమన్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను మాట అంటున్నానంటే కనుక ఇదే అంశాన్ని తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఆ కంప్లైంట్లో పేర్కొన్న ఆ ఆడియో క్లిప్ ఆమె ఏమన్నారు, మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం మీద అక్కినేని కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలేంటి ఇప్పుడు చూద్దాం. డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం. రైట్, అది గతంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత రియాక్షన్స్ చూసాం. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం భగ్గుమంది. మంత్రి కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారు తప్ప నిజమైన క్షమాపణలు చెప్పాల్సింది ఇటు నాగార్జున కుటుంబానికి అంటూ కూడా ఆ ట్వీట్స్ కంటిన్యూ అయిన సందర్భాన్ని చూసాం. ఇటు సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇష్టాన్ని ఇక్కడతో వదిలేయకూడదు అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు నాగార్జున కోర్టుని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు ఆయన. నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున వెళుతున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆయన వెళుతున్న సందర్భంలో నాంపల్లి కోర్టుకు సంబంధించి మరి ముఖ్యంగా నాంపల్లి మెట్రో స్టేషన్ ఆ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు కూడా చేరుకున్నారు. ఆయన వస్తున్నారని తెలుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు కూడా చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం కిక్కిరిసిపోయింది. అతను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విజువల్ మీరు చూస్తున్నారు. నాగార్జున కోర్టులోకి అడుగు పెడుతున్న విజువల్స్. నాగార్జున, అమల అలాగే నాగ చైతన్య వీళ్ళు ముగ్గురు కూడా లోపలికి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తారు. ఒకసారి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఎంతసేపు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎటువంటి వాదోపాదనలు జరుగుతున్నాయి? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా లోపల స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తున్నారు. అంటే పూర్తిగా న్యాయవాది ముందు అయితే మాకు ఏదైతే వాళ్ళు విడాకులు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దాని తర్వాత కొండా సురేఖ ఎటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళ మీద వేసింది, ఒక ఫ్యామిలీ మీద ఇటువంటి దాడుల కంటే అటాక్స్ చేయడం ఇది ఖచ్చితంగా తప్పు అంటూ ఖండిస్తున్నాడు. ఒకవైపు నాగార్జున లాయర్ ఎవరైతే వర్మ ఉన్నారో అతను వాదనలు వినిపిస్తున్నారో, ఒకవైపు చూసుకుంటే కూడా నాగార్జున స్టేట్మెంట్ అనేది పూర్తిగా రికార్డ్ చేస్తున్నారని తెలుస్తుంది. మరికొద్దిసేపటి అంటే సుమారుగా ఒక 40 నుంచి 50 మినిట్స్ వరకు పూర్తిగా వాదనలు వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఉధృత వాతావరణమనే చెప్పాలి. ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా కొండా సురేఖ పైన భగ్గుమంటున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా కొండా సురేఖ ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, దాని తర్వాత మంత్రిగా అయ్యారు. తన హోదాకి తన ఒక మహిళ మీద ఎలిగేషన్స్ వేయడం అంటే ఒకవైపు సమంత క్యారెక్టర్ని బ్యాట్ చేయకపోయినా ఒక అక్కినేని ఫ్యామిలీ కుటుంబాన్ని బ్యాట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే కేటీఆర్ కన్వెన్షన్ కూల్చొద్దు అని అంటే నువ్వు సమంతాన్ని పంపించాలి అంటూ ఇటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఒకవైపు సమంత, నాగ చైతన్య, అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఎవరైతే తనకు మద్దతుగా ఉంటారో అంటే కొండా సురేఖ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క మాట అనకుండా ఉంటే బాగుంటుండే అనే ఒక పూర్తిగా అయితే మనకి వినిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా కాంట్రవర్సీగా అయితే బాగా బలంగా అయితే జరుగుతుందని తెలుస్తుంది. ఒకవైపు లోపల టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఉన్నారు బందోబస్తు. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి ఎటువంటి దాడులు జరగకుండా పూర్తిగా పోలీసులు కంప్లైంట్ కాపీ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం ముందు ప్రయత్నం చేస్తున్నాను చెప్పి ఈ రోజు కంప్లైంట్ కాపీ. ఆ రోజు నాగార్జున ఏం కంప్లైంట్ చేశారు, ఆ కంప్లైంట్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయో ఒకసారి నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. May it please your honor Antune, it is respectfully submitted that the complaint is not just a household name in Indian cinema but a prominent personality,
a prominent personality in the Telugu film industry with an esteemed career spanning nearly 4 decades. అంటే దాదాపుగా 40 ఏళ్లుగా ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్న కుటుంబానికి సంబంధించి అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఈ 1, 2, 3, 4 పాయింట్స్ సంబంధించి మాట్లాడుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ ప్రస్తావించారనే చెప్పుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూస్తే ఇక్కడ 5th పాయింట్ నుంచి ఉంది. ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ ద కంప్లైంట్ ఫ్యామిలీ much like the complainant himself enjoys immense reputation and respect in the eyes of public. The complainant's son Naga Chaitanya is a successful and acclaimed